హాయ్ సార్. హలో. మన వ్యూవర్స్ కోసం ఈరోజు ఏం బుక్ గురించి డిస్కస్ చేస్తున్నాం సార్? ఇది చాలా ఇంపార్టెంట్ బుక్ అండి. అంటే ఆల్మోస్ట్ 30 మిలియన్ కాపీస్ అమ్ముడుపోయిన పుస్తకం. ఓకే. 2011లో ఇట్ వాజ్ రేటెడ్ యాజ్ ద టాప్ 100 నాన్ ఫిక్షన్ బుక్స్. అయితే ఈ పుస్తకం చదివితే ఇది చాలా ట్రాన్స్ఫర్మేషనల్ అనమాట. మీరు మీ వ్యక్తిత్వం మారుతుంది, మీ ఆలోచన విధానం మారుతుంది, అండ్ చాలామంది అంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి ఈ పుస్తకం చాలా దోహదపడుతుంది. ఓకే, ఏం సార్ ఆ బుక్ నేమ్ ఏంటి? ఈ పుస్తకం పేరు హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్. ఓకే. రైటర్ పేరు డేల్ కార్నెగీ. తెలుగులో చెప్పాలంటే ఫ్రెండ్స్ని చేసుకోవడం ఎలా, ఓకే, అండ్ మనుషుల పైన ప్రభావం చూపించడం ఎలా. దీని ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈయన డేల్ కార్నెగీ ఈ పుస్తకం 1936లో వచ్చింది. ఓకే. అండ్ ఒక పబ్లిషర్ ఇతను వెంటబడ్డాడనమాట, ఈ పుస్తకం రాయండి అని. నాకు టైం లేదన్నాడు ఈయన, డేల్ కార్నెగీ. సో ఇతను ఏం చేసేవాడంటే యూస్ టు గివ్ లెక్చర్స్ అనమాట. ఆయన పబ్లిక్ స్పీకింగ్ మీద, దెన్ అట్లాగే ఎడ్యుకేషనల్ కోర్సెస్ మీద ఆయన లెక్చర్స్ ఇచ్చేవాడు. అయితే పబ్లిషర్ ఏం చేశాడు, ఎవరినో ఒకతన్ని స్టెనోగ్రాఫర్ని పెట్టారనమాట. యూస్ టు టేక్ డిక్టేషన్. ఈయన స్పీచెస్ లోంచి ఆ పుస్తకం తయారు చేశారనమాట. ఇతను ఏదో ఒక 3-4 నెలలు ఫాలో అయిపోయి అని చెప్పిందంతా రాసుకుని చేశారనమాట. సో ఇది చాలా గ్రేట్ పుస్తకంగా తయారైంది. 1936లో వచ్చిందంటే సుమారుగా అంటే ఇప్పుడు ఆల్రెడీ సుమారుగా 90 years అయినట్టే. కానీ ఏమాత్రం ఇది చెక్కు చెదరకుండా మళ్ళీ రీఎడిషన్స్ వచ్చేసి ఈ రోజు కూడా చాలా పాపులర్ బుక్. ఓకే సార్, అయితే బేసిక్ గా ఈ బుక్ ఏంటి సార్? అంటే దీంట్లో ఉన్న కీ పాయింట్స్ అంటే ఏం చెప్తారు? ఈ కీ పాయింట్స్ చెప్పే ముందు ఈ పుస్తకం ఏం నేర్పుతుందంటే యాక్చువల్గా జనాలకు ఏం కావాలో మనం తెలుసుకోవడం ఎలా, అది తెలుసుకొని వాళ్ళతోటి బెటర్ రిలేషన్షిప్స్ పెంచుకోవడం ఎలా. అండ్ ఇక్కడెక్కడో ఆయన కోట్ కూడా చేస్తాడు, గ్రేట్ మెన్ బికమ్ గ్రేట్ బై ట్రీటింగ్ లిటిల్ మెన్ బెటర్. ఒక మనిషి పెద్దవాడుగా ఉండాలి అంటే, అందరితోటి మంచి కనెక్ట్ కావాలి, ఒక లెవెల్లో ఉండాలంటే తనకంటే చిన్న స్థాయిలో ఉన్న వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తాడని దాని మీదే అది ఆధారపడి ఉంటుంది అన్నమాట. మనం ఏదో సినిమాలో కూడా చూసాం, చాలా సినిమాలో వచ్చింది. ఒక సినిమాలో నేను చూశాను అనమాట. ఒక హీరోయిన్కి ఒకతనితోటి వాళ్ళ ఫాదర్ పెళ్లి ఏర్పాటు చేస్తాడు. సో నేను ఆయన ఎలా ఉంటాడో చూస్తాను డాడీ అంటుందన్నమాట. ఒక రెస్టారెంట్లో దూరం నుంచి చూస్తుంది. సో ఈయన ఒక వెయిటర్ని ఎలా ట్రీట్ చేస్తాడు, ఆ వెయిటర్ తోటి కావాల్సుకుని ఒక మిస్టేక్ ఏదో చేయిస్తుంది. సో ఈయన అరిచేస్తాడు ఆయన మీద. సో అంటే మీకంటే కింద స్థాయి వాళ్ళను సరిగా ట్రీట్ చేయలేకపోతే దెన్ యూ కాంట్ గెట్ ఇన్ టు దాట్ లెవెల్, అంటే మీరు మంచి మనిషి కాదన్నట్టు. సో ఇలాంటి చాలా పాయింట్స్ ఈ పుస్తకంలో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పుస్తకంలో ఒక చాప్టర్ టెక్నిక్స్ ఇన్ హ్యాండ్లింగ్ పీపుల్. దాంట్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే డోంట్ క్రిటిసైజ్. ఎవరితోటైనా మనం ఫ్రెండ్షిప్ చేసుకోవాలి, ఎవరితోటైనా మనుషులతో మంచి సంబంధాలు పెంచుకోవాలంటే ఎవరిని కూడా ఎప్పుడు కూడా క్రిటిసైజ్ చేయకూడదు అనమాట. సో క్రిటిసైజ్ చేస్తే అది ఫస్ట్ స్టెప్ అనమాట, వాళ్ళకి మనకు దూరం అవుతారు. రెండోది అట్లానే ఎక్కడైతే అప్రిషియేషన్ డ్యూ ఉన్నదో సో వెంటనే వాళ్ళకి మనం అప్రిషియేట్ చేయాలి. అయితే మనం క్రిటిసిజంలో ఫస్ట్ ఉంటాం, కానీ ఎవరైనా మంచి పని చేస్తే మనం వాళ్ళకి ప్యాట్ చేయం. అండ్ ఎవరితోటైనా వాళ్ళకి ఎంత కంఫర్ట్ క్రియేట్ చేయాలంటే వాళ్ళకి ఏం కావాలో మీకు చెప్పగలగాలన్నమాట. విత్ ఇన్ సమ్ డేస్ ఆఫ్ ఫ్రెండ్షిప్ ఆర్ వాట్స్ ఎవర్. అక్కడ నుంచే అవతల వాళ్ళకి మీ మీద రెస్పెక్ట్ పెరుగుతుంది, మీకు కూడా వాళ్ళ గురించి బాగా అర్థమైనట్టు రిలేషన్షిప్ కూడా బిల్డ్ అవుతుంది. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది చాప్టర్స్. ఇంకొక ఇంపార్టెంట్ చాప్టర్ ఏంటంటే 6 ways టు మేక్ పీపుల్ లైక్ యూ. 6 ways లో ఫస్ట్ వే ఏంటంటే బికమ్ జెన్యూన్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ అదర్స్. ఓకే, మన ఇంట్రెస్ట్ అనేది వాళ్ళకు మనం ఎవరితోటైతే మాట్లాడుతున్నామో పొడిగా పైన కాకుండా, అరే ఇతనికి నా పట్ల జెన్యూన్ అదిగా ఉంది అంటే, ఇప్పుడు మన టీం మెంబరే అనుకో, ఆయనతోటి కూర్చొని అంటే ఈజ్ నాట్ పర్ఫార్మింగ్ వెల్, అసలు ఏంటి, ఎక్కడ మీది ఊరు, ఏంటి మీ ప్రాబ్లం ఏంటి అంటే ఒక 1/2 hour 15 minutes ఆ లైన్లో మీరు మాట్లాడడం మొదలెట్టేది ఉంటే డెఫినెట్గా అతను మీతో ఓపెన్ అప్ అవుతాడనమాట. రెండోది స్మైల్. సో రెండో పాయింట్ ఏంటంటే యూ టు స్మైల్, కీప్ స్మైలింగ్. మొహం ఒకలాగా పెట్టడం కాకుండా ఎప్పుడు కూడా మనం స్మైల్ చేస్తూ ఉండాలి. ఇంకా మూడో పాయింట్ ఏంటంటే ఎవరికైనా వాళ్ళ పేరు చాలా ఇష్టం అనమాట. సో ఇప్పుడు కూడా పేరు మర్చిపోవద్దు, లేకపోతే డెసిగ్నేషన్ తోటి పిలవకూడదు. సో వాళ్ళ పేరుతోటి మీరు మాట్లాడాలి, ఎవరి పేరు వాళ్ళకి చాలా ఇష్టం అనమాట. సో యూ టాక్ టు పీపుల్ విత్ ఎ నేమ్. అండ్ నాలుగోది ఏంటంటే వేరే వాళ్ళ ఇంట్రెస్ట్ గురించే మనం ఎక్కువగా మాట్లాడాలి.
మన ఇంట్రెస్ట్ గురించి కాకుండా వేరే వాళ్ళకి ఏం ఇంట్రెస్టింగ్ ఉంది అది మనం వినాలి. అంటే మనం ఎప్పుడు కూడా కాన్వర్జేషన్లో కొద్దిగా బ్యాక్ సీట్ తీసుకోవడంలో తప్పు లేదు. ఓకే. ఇంకోటి చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఈ బుక్ అనే కాదు జనరల్గా కూడా యూ టు బి ఏ గుడ్ లిసనర్. ఎస్. మన అందరిలో లిసనింగ్ ఓపిక తక్కువ, అందరికందరం మాట్లాడదామనే ప్రయత్నం చేస్తూ ఉంటాము. సో ఇఫ్ యూఆర్ గుడ్ లిసనర్ దెన్ యూ కెన్ మేక్ ఏ, అంటే వేరే వాళ్ళ ప్రాబ్లం కానీ వాళ్ళ ఇష్యూ కానీ వాళ్ళ డౌట్ కానీ మనం వింటున్నాం అనమాట. ఓకే. సో దట్స్ అగైన్ ఎ వెరీ గుడ్ పాయింట్. ఎస్. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మేక్ ద అదర్ పర్సన్ ఫీల్ వెరీ ఇంపార్టెంట్. ప్రతి వాళ్ళకి తనకు తాను ఇంపార్టెంట్. అంటే ఒక టీమ్ మీటింగ్లో కూడా మనకు గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం అనుకో, వేరే వాళ్ళ గురించి మాట్లాడకుండా, లేకపోతే ఒక 10 మంది ఉన్నారు ఒక ఇద్దరు గురించే మాట్లాడుతున్నాం అనుకో, సో అదర్ పీపుల్ విల్ ఫీల్ లెట్ డౌన్. సో మనం ప్రతి మనిషికి కూడా, అంటే సరిగా పనిచేయని వాడు కూడా అడపదడప ఆయన పేరు తీసుకొని మాట్లాడి తర్వాత ప్రాబబ్లీ యూ కెన్ కాల్ హిమ్ ఇన్ టు ద రూమ్ అండ్ టాక్ టు హిమ్ అట్ లెంత్. అతనితోటి గట్టిగా చాలాసేపు మాట్లాడొచ్చు మనం. కానీ ప్రతి మనిషి తనకు తాను ఇంపార్టెంట్ అనుకుంటాడు. అంటే ఒక గ్రూప్లో కానీ అది కానీ దాన్ని తక్కువ చేయకుండా మనం చూసుకోవాలన్నమాట. ఓకే. ఈ పుస్తకం నేను చెప్పినట్టుగా అందరికి కూడా లైఫ్లో ఇంపార్టెంట్. ఫ్రెండ్స్ అనేది నేబర్స్ కావచ్చు, వాళ్ళు నేబర్స్ తోటి కూడా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇప్పుడు మీకు బాబున్నాడు, ఒక గంట సేపు ఎక్కడికైనా వెళ్ళాలంటే సంబడి హస్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్. అంటే మనమంతా సోషల్ ఎనిమల్స్, ఒకరి మీద ఒకరికి ఇంటర్ డిపెండెన్సీ ఉంటుంది. ఇప్పుడు అందరం కూడా ఆర్గనైజేషన్స్లో పనిచేస్తా ఉన్నాం. సో అందరితోటి కలివిడిగా లేనిది ఆ టీమ్ బిల్డింగ్ అనేది కాదు. అండ్ ప్రతి ఒక్కరికి ఒక ఆశ ఉంటుంది ఒక లీడర్ కావాలని. లీడర్షిప్ పొజిషన్కి వెళ్ళాలంటే కావాల్సినవి కూడా ఆయన ఒక చాప్టర్లో చాలా ఇంపార్టెంట్గా రాశాడు అనమాట. సో అగైన్ ఇది రిపిటేటివ్ కావచ్చు, కానీ ఏదైనా కాన్వర్జేషన్ యూ స్టార్ట్ విత్ ఎ ప్రేజ్. ఎవరైనా ప్రేజ్ చేసి వాళ్ళకు అప్రిషియేషన్ తోటి మొదలెట్టండి. ఏదైనా టీంలో కూడా అంటే ఫస్ట్ ఒక నలుగురు కూర్చుంటే బాగా పనిచేయని వాడిని క్రిటిసైజ్ చేయడం కాకుండా బాగా పనిచేసిన వాళ్ళని అప్రిషియేట్ చేస్తూ మీరు స్టార్ట్ చేయండి ఆ కాన్వర్జేషన్. అండ్ ఇంకోటి, ఎవరైనా మిస్టేక్ చేసినా కానీ అది డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా కాల్ అటెన్షన్ టు సంబడీస్ మిస్టేక్స్. కొద్దిగా ఇండైరెక్ట్గా చెప్పండి, ఓపెన్గా హర్ట్ చేయకుండా మీరు చెప్పండి. ఇదే ప్రాసెస్లో మీరు కనుక మీ మిస్టేక్స్ కూడా టీం ముందర ఒప్పుకుంటే, టాక్ అబౌట్ యువర్ ఓన్ మిస్టేక్స్, దెన్ ఆబ్వియస్లీ అది చాలా ఫ్రీ అప్ చేస్తుంది. అంటే ప్రతి మనిషి కూడా ఫాల్యుబుల్ అంటారు. అంటే ఎవరైనా కానీ మిస్టేక్స్ అనేవి సహజం అనేది అవతల వాళ్ళకు కూడా తెలుస్తుంది. మిస్టేక్స్ అరే పార్ట్ ఆఫ్ ద గ్రోత్ అనేది కూడా తెలుస్తుంది అనమాట. సో టూకీగా అంటే ఇది ఎండ్ చేయ ముందు దీంట్లో మేజర్గా డిస్కస్ చేసేది అండర్లైన్ పాయింట్స్ 4-5 చాప్టర్లలో కూడా వచ్చేది ఏంటంటే, క్రిటిసిజం అనేది, అంటే మీరు రిలేషన్షిప్ బిల్డ్ చేయాలంటే క్రిటిసిజం అనేది అవాయిడ్ చేయాలి. ఎవరినైనా డైరెక్ట్ క్రిటిసిజం ఆర్ స్ట్రాంగ్ క్రిటిసిజం. ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనుషులు అంటే హ్యూమన్ బీయింగ్స్, మనం అనుకుంటాం లాజికల్ అంటే బ్రెయిన్ తోటి ఎంత పని చేస్తారు, లాజిక్ తోటే పనులు కావు, లాజిక్ తోటే ఫ్రెండ్షిప్స్ బిల్డ్ కావు. ఇదంతా కూడా హ్యూమన్ బీయింగ్ ఈజ్ అన్ ఎమోషనల్ పర్సన్. మనం ఎమోషనల్లీ కనెక్ట్ అవుతే వాళ్ళ మిస్టేక్స్ని దగ్గరుండి అరే ఇది పర్లేదు అది ఏదైనా ఓదార్పు, ఎంపతి అట్లాంటిది ఇచ్చి వాళ్ళ గ్రోత్లో మనం సహాయపడితే, వాళ్ళకి ఎప్పుడైనా డౌన్ మూమెంట్స్ ఉన్నప్పుడు వాళ్ళకి హెల్ప్ చేస్తే కనుక దీంతో బాగా మనం చేయొచ్చు. సో ఈ పుస్తకం నేను చెప్పినట్టుగా ఎన్నో భాషల్లో వచ్చింది. తర్వాత డేల్ కార్నెగీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ కూడా వచ్చాయి. ప్రతి పెద్ద కార్పొరేట్ సంస్థలో కూడా ఈ బుక్ మీద ఒక ట్రైనింగ్ సెషన్ అనేది ఉంటుంది. ఇట్ ఈస్ వెరీ లైట్ టు రీడ్, పెద్ద కష్టం కూడా కాదు. మనం ఈ సిరీస్ అంతా కూడా బుక్ రీడింగ్ ఎలా పెంపొందించుకోవాలన్నాము, చాలా సింపుల్ టు రీడ్. అండ్ మీరు ఇంకొక బుక్ మీ లైఫ్లో యాడ్ చేసిన వాళ్ళు అవుతారు. అండ్ ఇది హెల్ప్ కూడా అవుతుంది మీకు చాలా. ఓకే సార్, ఈ బుక్ ఆన్లైన్లో మనకి అవైలబిలిటీ ఉందా? ఓ షూర్లీ, మీరు సెర్చ్ చేసి చూడండి. ఓకే, డన్. వచ్చిందండి బుక్, ఆన్లైన్లో కూడా మనకి అవైలబుల్లో ఉంది. ఇంకొకటి సార్, ఇది మనకి కమ్యూనికేషన్స్ బిల్డ్ చేసుకోవడం కానీ, రిలేషన్షిప్స్ బిల్డింగ్ కానీ, మనకి బిజినెస్ మ్యాన్స్ కానీ, ఎనీబడీ హూ ఇస్ అబౌవ్ 15 years వాళ్ళందరూ కూడా ఉపయోగపడుతుంది, యూస్ఫుల్ అవుతుంది సార్. Let's meet again with one more book. Thank you sir. Right, welcome.